సీనియర్ సిటిజన్ రిటైర్డ్ లెక్చరర్ శివన్న పంతులు గారు మరియు గ్రామ ప్రజలందరికీ శుభోదయం. మేము డిఎల్ఎస్ఏ నుంచి వచ్చినాం. డిఎల్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ. ఇదేమంటే ఇప్పుడు జనరల్గా మనము మన గ్రామాలలో మనకు తెలుసు గవర్నమెంట్ స్కూళ్ళు, అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి, హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. అంటే మనకు ఫ్రీగా వైద్యం చేయడానికి కానీ విద్యను అభ్యసించడానికి కూడా గవర్నమెంటే చేస్తుంటుంది. మళ్ళీ న్యాయ సహాయం కావాలంటే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ప్రైవేట్ అడ్వకేట్ల దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి కదమ్మా. ప్రైవేట్ దవాఖానకు పోవాలంటే డబ్బు కావాలి. అదే ప్రైవేట్ అడ్వకేట్ని న్యాయవాదిని పెట్టుకోవాలంటే కూడా డబ్బు కావాలి. కాబట్టి పెంచడం జరిగింది. అందులో భాగంగా మేము అంటే ఇప్పుడు చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ గారు కానీ నేను కానీ ఈ ల్యాడ్స్ అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనేది 2023 ఫిబ్రవరి 6న స్థాపించారు. మరియు ఉప సర్పంచ్ యాదయ్య గారు మరియు నా మిత్రుడు యోగేశ్వర్ రాజు గారికి మరియు శివన్న పంతులు గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి ఈ చట్టాల గురించి వినాలనే ఉత్సాహంతో మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ చెప్పింది మీకు అర్థమైందా? ఇవాళనే వచ్చినాం, మీకు తెలియకపోతే మా ఉద్దేశమే వేస్ట్ అవుతుంది కదా. వినండి, నక్క నడుచుకుంటూ పోతుంది, ఎండ పైకి కొడుతుంది, కింద కాలు కాలుతున్నాయి, ఆకలి అవుతుంది. ఏం చేయాలి? వేటకు పోదామంటే ఏ జంతువు కనబడతలేదు. అప్పుడు ఏదో ఒక చెట్టు కిందనో అక్కడ ఒక మాంసం ముద్ద పడి ఉంటుంది. ఆ మాంసం ముద్ద పడితే అక్కడిక్కడే చూస్తుంది. అరే ఇక్కడ మాంసం ముద్ద పడేసుకున్నాడు ఎవడు, ఓనర్ ఎవరు వానికి, దాని ఓనర్ ఎవరు అని చెప్పి ఆలోచన చేసి అక్కడిక్కడ చూసి అరే భూమి మీద ఉంటుంది కదా భూతల్లి ఉంటుంది అని చెప్పేసి భూతల్లి ఈ మాంసం ముద్ద ఎవరిదంటే ఎవరిదో నాకు తెలియదు, అట్లెట్లయితుంది, నీ దగ్గర ఉంది కాబట్టి నీదే, సరే తీసుకో. నేను అట్లా ఉట్టిగా తీసుకోను, నీకు ఒక 15 రోజుల తర్వాత నీది మాంసం ముద్ద నీకు ఇచ్చేస్తా. సరే మంచి తినేసేనైనా అంటది. డిస్టిక్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తరఫున విచ్చేసినటువంటి రవీంద్ర నాయక్ గారు, శ్రీ యోగేశ్వర్ యాదవ్ గారు, మరి మన పారాలీగల్ వాలంటీర్ రవికుమార్ గారు, అందరికి నమస్కారాలు. మీకు జిల్లా కేంద్రం చాలా దగ్గరగా ఉన్నది. జిల్లా కోర్టు కాంప్లెక్స్లోనే ఒక పక్కకు జిల్లా న్యాయ సేవా విభాగం అనేది ఉంది. ఇంతకుముందు మీకు సార్ వాళ్ళు ఇద్దరు చెప్పారు, అది ప్రత్యేకంగా ఉచిత న్యాయం, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఉచిత న్యాయం కల్పించడానికి అది ఏర్పాటు చేశారు. కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు ఏమున్నాయంటే ఈ బాల కార్మికుల చట్టంలో ఒకటి వచ్చింది. 14 సంవత్సరాల పిల్లలను ఎవరు కూడా పనిలోకి పెంచుకోకూడదు. పశువులు కాయడానికి కానీ ఇంట్లో పని చేసుకునే కానీ హోటల్ పైన పెట్టుకోకూడదు. ఎవరు కూడా 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఎవరు కూడా పనిలో పెట్టుకోకూడదు. అది చట్టరీత్యా నేరం. అది బాల కార్మిక నిషేధ చట్టం అని ఉంటుంది. అయితే మరి వాళ్లకు ఇంకొక వెసులుబాటు ఏముందంటే ఇంటి పని చేసుకోవచ్చు. ఆదివారం శనివారం వచ్చినప్పుడు చెరువు ఉన్నప్పుడు 14 నుండి 18 సంవత్సరాల పిల్లలు, అంటే ఇంకా 18 దాటక ముందు ఆ గ్యాప్ ఉంది కదా, ఇంకా ఎదుగుతున్నారు ఆ పిల్లలు, అట్లాంటి పిల్లలు ఇంటి పని చేయించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేక పిల్లల్ని ఎవరికో దగ్గర సంవత్సరం అధికారులు, అదేవిధంగా రవీంద్ర నాయక్ గారు, యోగేశ్వరరావు గారు, శివన్న పంతులు గారు, గ్రామానికి ఇచ్చినటువంటి మనకు చట్టాలపై వినియోగ వస్తువుల కొనుగోలుపై ఒక అవగాహన చేయడానికి వచ్చి కొన్ని మంచి విషయాలు చెప్పారు. మనకు దాన్ని కోర్టులో కానీ ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మనకు అడ్వకేట్ పెట్టుకోవడము, చిన్న చిన్న కేసుల్లో
పెట్టుకోవడానికి సలహాలు ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు కానీ అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇటువంటి అవకాశము గ్రామంలో అవగాహన కల్పించడం కూడా ఒక ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి అవకాశము ఉంది కాబట్టి ఇటు విషయం మనం అందరము సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. నుంచి విచ్చేసి మా ధర్మాపూర్ గ్రామంలో ఈరోజు మా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడానికి చేసినటువంటి రవీందర్ నాయక్ గారు, అట్లాగే యోగేశ్వర్ గారు, అట్లాగే చాలా విషయాలు ముఖ్యంగా చట్టాల గురించి కానీ వ్యవసాయ రంగంలో మనం ఇలాంటి పంట రకాలు ఉంటాయి, పంటను ఏ విధంగా వేయాలి, ఏ విధంగా దాన్ని సేల్ చేయాలి అనేటటువంటి వాటి మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహన కల్పించినటువంటి శివన్న పంతులు గారికి, అట్లాగే సారిమడి వచ్చినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరున మా ధర్మాపూర్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజలకు, యువకులకు, పెద్దలకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.